ఈరోజు ఒక చాలా ఆసక్తికరమైన తెలుగు సామెత గురించి మాట్లాడుకుందాం. ఈ వింత అనుభవం చాలామందికి ఎదురయ్యే ఉంటుంది. దీంతోనే ఈ వివరణ మొదలుపెడదాం. ఓసారి ఊహించుకోండి, హాయిగా నిద్రపోవడానికి అన్ని రెడీ, చాలా లగ్జరీ పరుపు కొన్నారు. కాని అస్సలు నిద్ర పట్టదు. ఆఫీస్ డెడ్లైన్ గురించిన టెన్షన్తో అటూ ఇటూ దొర్లుతూ ఉంటారు. ఇది ఈనాటి సమస్యే కాదు, దీనికి ఒక పాతకాలపు సమాధానం కూడా ఉంది. ఆ సమాధానమే ఈ శక్తివంతమైన తెలుగు సామెత. దీని అర్థమేంటో వివరంగా చూద్దాం. పైపైన దీని అర్థం చాలా సింపుల్. ఆకలిగా ఉన్నప్పుడు రుచి, నిద్రమత్తులో ఉన్నప్పుడు సుఖం పట్టించుకోం. కాని అసలు లోతైన అర్థం వేరే ఉంది. అదేంటంటే, బాధలో ఉన్నవాళ్లకి సుఖాల విలువ తెలియదన్నమాట. సో ఇక్కడ ఆకలి అంటే బాధ లేదా చింత, నిద్ర అంటే సుఖం. అంటే మనం లోపల ఎలా ఉందో బయట ప్రపంచం కూడా మనకు అలాగే కనిపిస్తుంది. ఈ పాత సామెత ఇప్పటి మన జీవితాలకి ఎలా సరిపోతుందో కొన్ని ఉదాహరణలతో చూద్దాం. భోజనం 5 స్టార్ రేంజ్లో ఉన్నా మనసులో టెన్షన్ ఉంటే ఆ రుచి ఏమాత్రం తెలియదు. అందమైన బీచ్లో ఉన్నా సరే మనసు మాత్రం ఎక్కడో జరిగిన గొడవ గురించే ఆలోచిస్తోంది. శరీరం పార్టీలో ఉన్నా ఆలోచనలన్నీ వచ్చే నెల కట్టాల్సిన బిల్లుల మీదే ఉంటాయి. సో ఈ సామెత నుండి మనం నేర్చుకోవాల్సిన అస్సలు విషయమేంటి? బయట సుఖాల కన్నా ముందు మనసులో ఉన్న బాధల్ని, చింతల్ని పరిష్కరించుకోవాలని ఇది గుర్తుచేస్తుంది. చివరగా మనల్ని మనం వేసుకోవాల్సిన ఒక ప్రశ్న ఇది.